ధూమ్ధామ్ దరువై త్వరలో. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ లో జరిగే జనగర్జన సభను ప్రత్యక్షంగా చూద్దాం. మనందరికీ ఎర్ర జెండా అంటే ప్రేమ, ఎర్ర జెండా అంటే పేదల జెండా అనుకుంటాం. కానీ కొన్ని పార్టీలు ఉన్నాయి మోసేది ఎర్ర జెండానే. కానీ ఓ గిటుపోతే విప్లవం వస్తుందంటే అవి గిటుపోతాయి. జెండా ఎర్ర జెండానే. రంగు మార్చకుండా దిక్కు మార్చిన పార్టీలున్నాయి. కమ్యూనిస్టులమని చెప్పుకుంటూ ఇవాళ తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతునివ్వకుండా ఆంధ్ర వలసవాదం పక్షం నిలబడ్డాయి. కానీ అది కమ్యూనిస్టు విలువ కాదు. నిజమైన కమ్యూనిస్ట్ ఎవడైనా తెలంగాణ సమానత్వ విలువ కోసం పోరాడుతున్నది కనుక తెలంగాణ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇచ్చి తీరుతాడు అని ప్రకటించి తెలంగాణ ఉద్యమంలో మమేకమై నడుస్తున్నారు. నూతన ప్రజాస్వామిక విప్లవంలో తెలంగాణ రాష్ట్ర సాధనను కూడా భాగంగా తలచి కదం తొక్కుతున్నటువంటి న్యూ డెమోక్రసీ పార్టీ నేత శ్రీ సూర్యం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ మహోన్నత ఉద్యమంలో పతాక శీర్షికలో ఉన్న కరీంనగర్ బిడ్డలకు, ఈ సభకి తెలంగాణలో పలు జిల్లాల నుండి హాజరైన ప్రజలకు, ఈ వేదికపై ఆసీనులైన సారథులు అందరికీ పేరు పేరున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గత 43 సంవత్సరాలుగా చేయని పని అంటూ లేదు. కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణని పోరాడినప్పుడల్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే ఒక్క నినాదం వెనుక ఒకే ఒక్క విధానంలో మోసగిస్తూ వస్తూ ఉన్నాయి. అదే ఏమిటి అంటే, మనం ఉద్యమించినప్పుడల్లా మాకు ఏదో ఒక ఎంగిలి మెతుకుల్లాగా కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం, 8 సూత్రాల పథకం, 610 జీవో పథకాలు ఈ విధంగా ప్రవేశపెట్టడంతో పాటుగా నాయకులను కూడా మేనేజ్ చేసే పద్ధతిలో, ఎర చూపించే పద్ధతిలో మరొక వైక విధానాన్ని అవలంబిస్తూ ఉంటుంటే ఈ రెండింటికి మించి తెలంగాణ ఉద్యమం మీద 69 నుంచి 2011 వరకు కూడా ఉక్కుపాదాన్ని మోపి ఇవాళ ఈ 43 సంవత్సరాలలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక జైలుగా మార్చి, ఇవాళ ఉస్మానియా క్యాంపస్ ని ఒక లాకప్ గా మార్చి తెలంగాణ ఉద్యమాన్ని సర్వనాశనం చేయాలనే ఈ 3 పద్ధతుల్లో ఇవాళ కొనసాగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ శ్రీకృష్ణ కమిటీ నివేదికలు కూడా 8వ చాప్టర్ లో కూడా ఈ 3 పద్ధతులని ప్రవేశపెట్టడం జరిగింది. తెలంగాణలో ఇంకా ఏ రకంగా కూడా ఉద్యమాన్ని ఆపలేము. ఇక దీన్ని ఉక్కు పాదం ద్వారా అణిచివేయడం ఒక్కటే, లేదా దీన్ని ఇతర పద్ధతుల్లో మేనేజ్ చేయడం ద్వారా ఒక్కటే. అందుకనే తెలంగాణ ప్రజలు ఇక మోసపోవటానికి సిద్ధంగా లేరు, నాయకులు ఇక మోసపోవటానికి సిద్ధంగా లేరు. అందుకనే 69 నుంచి ఈనాటికి జరిగిన 43 సంవత్సరాలు జరిగిన పోరాటాలన్నిటి కూడా ఇక ఇవాళ ఒక ఉన్నత రూపంలో సకల జనుల సమ్మె, అది తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు నిరవధికంగా సాగించడమే తప్ప ఇంకొక మార్గం లేదనే పద్ధతిలో ఇవాళ జేఏసీలోని 3 రాజకీయ పార్టీలు, అందులోని ఇతర ఉద్యోగ సంఘాలు, మొత్తం తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం, దానికోసం సకల జనుల సమ్మె. ఆ సమ్మెలో భాగంగానే ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్ నాయకత్వంలో అమోఘమైన అద్భుతమైన లక్షలాది మందితో జరుగుతున్న ఈ బహిరంగ సభే రేపు సకల జనుల సమ్మె విజయవంతమైంది, తెలంగాణ రాష్ట్రం సాధించబడింది అని ప్రకటించబడింది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా పేర్కొనడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఇవాళ ఇందులో ఉన్న 3 రాజకీయ పార్టీలు కూడా రేపు 22వ తారీఖు నాడు ఇదే తరహాలో
సిపిఐఎంఏ నూట మొక్కరచి నాయకత్వంలో ఖమ్మంలో ఒక గొప్ప బహిరంగ సభని ఈ మూడు రాజకీయ పార్టీల భాగస్వామ్యంతో నిర్వహించబోతా ఉంది. మరొక వైపున నల్లగొండలో కూడా బీజేపీ నాయకత్వంలో కూడా ఇదే తరహాలో బహిరంగ సభను నిర్వహించి ఈ సకల జనుల సమ్మెకి మరింత చైతన్యాన్ని అందించే పద్ధతిలో ఈ సభలు పెద్ద ఎత్తున పోరాటాలను ఉధృతం చేయడానికి తీవ్రతరం చేయడానికి సాగుతున్న సభగా దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇవాళ ఒక రకంగా ఈ ఉద్యమాన్ని ప్రధానంగా ఉక్కు పాదం మోపి దీన్ని అణిచివేయాలని చూస్తూ ఉంది. ఇవాళ ఒక పెద్ద ప్రచారం జరుగుతా ఉంది. మనం ఎంత ప్రజాస్వామ్యయుతంగా కొనసాగిస్తున్నామో మనందరికీ తెలుసు. ఇంతవరకు ఇటీవల కాలంలో కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష దగ్గర నుంచి ఈనాటి వరకు జరుగుతున్న 2 సంవత్సరాల పైగా సాగుతున్న ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ వైపు నుంచి ఒక్కటంటే ఒక్కటి హింసాత్మకమైన ఘటన, లేకపోతే ఎవరినైనా చెంపదెబ్బ కొట్టిన ఘటన, ఎవరినైనా చంపిన ఘటన ఏమైనా ఉందా? లేదు. ఇవాళ 650 మంది తెలంగాణ ఇస్తారు అని ద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా 650 మంది వాళ్ళు బలి తీసుకున్నారు. అందుకనే అవి ఆత్మహత్యలు కావు, అవి కేంద్ర ప్రభుత్వం చేత, సమైక్యవాదుల చేత, సీమాంధ్ర పెట్టుబడిదారుల యొక్క హత్యాకాండే ఈ 650 మంది అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇంకా ఈ ఉద్యమాన్ని దెబ్బతీయటానికి ఈ ఉద్యమంలో హింసాత్మకమైన ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఉద్యమం హింసాత్మక వైపు ప్రయాణం చేస్తా ఉంది. ఈ ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నారు. అందుకనే ఈ ఉద్యమాన్ని మనము ఉక్కుపాదంతో అణచాలనే పద్ధతిలో కూడా ఈ ఉద్యమాన్ని అణచడానికి ఒక కుక్కకి పిచ్చిలేసిందని రాయిలతో కొట్టి చంపాలని ఏ ఉద్దేశంతో మొదలైతుందో ఇవాళ ఈ ఉద్యమాన్ని అణచడానికి నక్సలైట్లనే భూతం చూపించి దీన్ని అణచడానికి పూనుకుంటుంది. ఇది చాలా దుర్మార్గం. మేము కేంద్ర ప్రభుత్వాన్ని గాని శ్రీకృష్ణ కమిటీని గాని ఒక ప్రశ్న వేస్తున్నాం. నక్సలైట్లు ఈ దేశస్తులు కారా? నక్సలైట్లకి ఏమైనా అభిప్రాయాలు ఉండటానికి వీల్లేదా? నక్సలైట్లకు సంబంధించిన అభిప్రాయాలు కలిగి ఉంటే వాళ్ళని హత్యలు చేస్తారా? అందుకనే ఇవాళ యాకూబ్ రెడ్డి అనే కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి, ఆయన వాస్తవంగా టీఆర్ఎస్ కి సంబంధించిన విద్యార్థి, రాజేష్ అనే పీడిఎస్ ఒక విప్లవ విద్యార్థికి సంబంధించిన పీడిఎస్ విద్యార్థి ఇవాళ 10 మందిని పట్టకపోయి చాలా దారుణంగా ఇవాళ చిత్రహింసలు పెట్టి చివరికి మీరు తెలంగాణ అంటే నక్సలైట్లమని చెప్పి ఎన్కౌంటర్ చేసి చంపేస్తామన్నారు. ఇది చట్టబద్ధమా, చట్ట వ్యతిరేకమా? అందుకనే ఇవాళ ప్రభుత్వము చట్టం పేరిట చట్టకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి పూనుకుంటుంది. ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమం చాలా ప్రజాస్వామ్యయుతంగా చట్టానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం ఉద్యమిస్తుంది తప్ప ఇంకోటి కాదు. అందుకనే ఇవాళ తెలంగాణకు సంబంధించిన ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ జేఏసీలో ఉన్న పక్షాలే కాదు, జేఏసీ వెలుపల ఉన్న పక్షాలు కూడా ఈ జేఏసీ ఐక్యంగా కలుపుకొని పోయి ఈ మొత్తం తెలంగాణ కోరుకుంటున్న వాళ్ళందరి చేత కూడా ఇవాళ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక వేదికలో రాలేకపోతే కూడా ఉద్యమంలో ఐక్య కార్యాచరణ కడుతూ ఒక బలమైన ఉద్యమాన్ని, బలమైన నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం కోసం కూడా ఈ జేఏసీ కృషి చేస్తుంది. అందుకనే జేఏసీ వెలుపలున్న వివిధ మిత్రులారా, మీరు నిజంగా తెలంగాణని కోరుకుని ఉంటే ఈ యొక్క సకల జన సమ్మెలో భాగస్వామ్యం కాండి. ఇవాళ ఒకటి నేను తెలియజేస్తా ఉన్నా, సకల జనుల సమ్మె అనేది జేఏసీది కాదు, టీఆర్ఎస్ది కాదు, న్యూ డెమోక్రసీది కాదు. ఇది మొత్తం సకల జనులది, మొత్తం తెలంగాణ ప్రజలది. ఇవాళ సకల జనుల సమ్మెలో భాగస్వామ్యం కావటమా, భాగస్వామ్యం కాకపోవటమా, ఈ రెండింటి మధ్యన గీత గీయబడింది. గీతకి తెలంగాణ సకల జనుల సమ్మెలో ఎవరు భాగస్వామ్యం కాకపోయినా ఇవాళ వాళ్ళు తెలంగాణ ద్రోవులుగా చిత్రీకరించబడటం జరుగుతా ఉంది. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు, తెలంగాణ తెలుగుదేశం వాళ్ళు ఇవాళ రాజీనామాలు పెట్టారు. కానీ రాజీనామాలు తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టారు. కానీ సమైక్యవాద
కుట్రలతోటి తిరస్కరించిన తర్వాత నువ్వు కోరుకున్న రాష్ట్రం రాలేదు కదా, ఎందుకు తిరిగి రాజీనామా ఇవ్వలేదు? అందుకనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణలోనే ఇంటి దొంగల్లాగా కాంగ్రెస్ తెలుగుదేశానికి సంబంధించిన తెలంగాణ ప్రజలు ముందుకొస్తున్నారు. ఇవాళ వీళ్ళని మనం డిమాండ్ చేయాలి. రాజీనామాలు ఇస్తారా? ఈ సకల జనుల సమ్మెలో ఒక సెంట్రల్ నినాదం లాగా ఇవాళ ఎవరైతే రాజీనామా ఇవ్వలేదో వాళ్ళ సంగతి తేల్చాల్సిన అవసరం ఉంది. నిన్న సిపిఎంఎల్ 131 నాయకత్వంలో ఆర్మూరులో 2000 మంది ప్రజలు అనిల్ అనే ఎమ్మెల్యేని ఒక 2 కిలోమీటర్లు ఉరికిచ్చి తరమిన పరిస్థితి ఉంది. ఇవాళ పున్నాల లక్ష్మయ్యకి ఏ గది పట్టింది? ఇవాళ ఏ మంత్రి, ఏ ప్రజాప్రతినిధి నియోజకవర్గాలకు అడుగు పెట్టలేని పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ మీరు ఉద్యమంలో భాగస్వామ్యం అవుతారా? మీ రాజీనామాలు ఇస్తారా? లేకపోతే తెలంగాణ నుంచి మిమ్మల్ని ఈ విధంగానే పారద్రోలటం అనేది జరుగుతుంది. అందుకనే ఇవాళ ఈ సకల జనుల సమ్మె అనేది గతంలో జరిగినట్టు కాదు. ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు కూడా సాగుతుంది. అందుకనే ఈ ఉద్యమం తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రాంతానికి పోరాటాల గురించి ఎవరు నేర్పాల్సిన అవసరం లేదు. గత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఇదే కరీంనగర్ లో బద్దం ఎల్లారెడ్డి లాంటి వాళ్ళు ఒక చరిత్ర కలిగిన ఈ భూమి. అందుకనే ఈ యొక్క పోరాటాల నుంచే మనం తెలంగాణను సాధించుకుంటాం. అందుకనే ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రము సాధించుకునే వరకు సకల సమ్మె ఒక ఉద్దేశం 2011లోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలి తప్ప ఇది 2014కి చర్చనీయాంశం లేదు. అందుకనే ఇవాళ మనము తెలంగాణ రాష్ట్రం 2011లోనే సాధించుకోవాలనే నినాదంతో ఈ సకల జనుల సమ్మెని మనం ఉధృతం చేద్దాం. పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని, పాలన్ని ఒక్క అడుగు కూడా వేయకుండా దాన్ని మెడలు పెట్టి వంచి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టుకునే వరకు పోరాడదాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకునే వరకు జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, సకల జనుల సమ్మెను తెలంగాణ ప్రజలంతా విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నారు న్యూ డెమోక్రసీ